కాంగ్రెస్ లో యంగ్స్టర్స్ మెరిసిపోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో యంగ్ జనరేషన్ లీడర్సే సత్తా చాటారు. అసెంబ్లీలో మైనంపల్లి రోహిత్, యశస్విని రెడ్డి, పర్ణికా రెడ్డి, రాజ్ ఠాకూర్, వెడ్మ బొజ్జు, జైవీర్ రెడ్డిలు అడుగుపెట్టారు. ఇటు పార్లమెంట్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఎంపీలుగా వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్, కడియం కావ్య, రఘువీర్ రెడ్డి లాంటి వాళ్లు పార్లమెంటుకు వెళ్తున్నారు. ఇటు కార్పొరేషన్ పదవుల్లోనూ పదుల సంఖ్యలో యువ నాయకులకు అవకాశం కల్పించింది. మరిన్ని పదవులు యూత్ కే ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, యంగ్స్టర్స్ కే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వటాన్ని ఎట్లా చూడాలి? యశోద, కాంగ్రెస్ పార్టీ అంటేనే సీనియర్ల పార్టీగా, సీనియర్ నాయకులుగా ఎక్కువ కనిపిస్తారు. కానీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎక్కువగా యంగ్ జనరేషన్కు, ఎక్కువ యువతకు ప్రాధాన్యత పార్టీలో ఇస్తూ వచ్చారు. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో కూడా ఎక్కువగా యువతకు ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఇదే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా చాలామంది యువ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీ అడుగుపెట్టారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొన్న రీసెంట్గా 4 యువ నాయకులు మొదటిసారిగా పోటీ చేసి ఎంపీలుగా ఎన్నికయ్యారు. వాళ్ళు త్వరలోనే పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. ఇక మరికొంతమంది యువ నాయకత్వానికి నామినేటెడ్ పోస్టులు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే మనం దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల టైంలో చాలామంది పోటీ చేశారు. ఎక్కువగా యువ నాయకులు గెలుపొంది యంగ్స్టర్గా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అందులో మెదక్ నుంచి వెళ్ళి మైనంపల్లి రోహిత్ ఉంటే, నారాయణపేట నుంచి వెళ్ళి పర్ణికా రెడ్డి, అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి వెళ్ళి జయవీర్ రెడ్డి, దాంతోపాటు పాలకుర్తి నుంచి వెళ్ళి యశస్విని రెడ్డి గెలుపొందారు. ఇక పెద్దపల్లి నుంచి వెళ్ళి రాజ్ ఠాకూర్ గెలుపొంది యంగ్స్టర్గా కాంగ్రెస్ పార్టీలో నిలిచారు. ఇక మొన్న రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ ఇదే రిపీట్ అయింది. యంగ్స్టర్స్ కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టికెట్లు కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా కేటాయించింది. అందులో ఎంపీలుగా గెలుపొందిన వారు ఒకసారి చూసుకున్నట్లయితే పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ, ఈయన అత్యంత చిన్న వయస్కుడు, 35 సంవత్సరాలు, ఎంపీగా అడుగుపెట్టబోతున్నారు రేపు పార్లమెంట్లో. అదేవిధంగా భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా వరంగల్ నుంచి ఎంపీగా గెలుపొందిన కడియం కావ్య, అదేవిధంగా నల్గొండ నుంచి అత్యధికంగా రికార్డు స్థాయిలో ఓట్లు నమోదైన మెజార్టీ సాధించిన జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, వీళ్ళంతా యంగ్స్టర్స్, దాదాపు 30 నుండి 40 సంవత్సరాల లోపే ఉంటారు వీరంతా. ఇక అదేవిధంగా బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి అవకాశం ఇచ్చారు. అతి చిన్న వయస్కుడు, 30+ 30-31 సంవత్సరాల లోపే ఉంటారు. పెద్దల సభకు శాసన మండలికి బల్మూరి వెంకట్కు పంపారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా చూసుకున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్కు అవకాశం ఇచ్చారు. ఇక వీరే కాకుండా కార్పొరేషన్ పదవుల్లో కూడా చాలామంది యువతకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పాలి. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఫస్ట్ విడతలో 37 మంది కార్పొరేషన్ల పదవులకు కట్టబెడితే అందులో దాదాపు 20కి పైగా యువతకే ఎక్కువగా అవకాశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా శివసేన రెడ్డి, ఫిషర్మెన్ చైర్మన్గా చూసుకున్నట్లయితే మెట్టుసాయి, బీసీ కార్పొరేషన్గా చూసుకున్నట్లయితే నూతు శ్రీకాంత్ గౌడ్, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చూసుకున్నట్లయితే ప్రీతము, వికలాంగుల కార్పొరేషన్ చూసుకున్నట్లయితే చైర్మన్గా వీరయ్య, ఇక ఫైమ్కు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా, అదేవిధంగా గిరిధర్కు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. ఇక రెండో విడత కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీ మరొక వారం రోజుల్లో జరగబోతుంది. అందులో కూడా ఎక్కువగా యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు పార్టీలో, మరోవైపు ప్రభుత్వంలో కూడా ఎక్కువగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు అంటే సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా పగ్గాలు చేపట్టక ముందు వరకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా సీనియర్లు పార్టీగా భావించారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీలో కావచ్చు, ఇటు ప్రభుత్వంలో కావచ్చు, యువతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల కూడా ఎక్కువగా యువతలో ఒక మెసేజ్ పోతుంది. యువ నాయకత్వం కూడా పార్టీలో పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కష్టపడి పనిచేసే అవకాశం ఉంటుంది. పదవులు వస్తాయని ఒక ఆశతో కూడా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తారు. ప్రభుత్వంలో కూడా చాలా కీలకంగా పనిచేసే అవకాశం ఉంటుందని భావిస్తున్న పరిస్థితి. అంతేకాదు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో కూడా యువతకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు నామినేటెడ్ పదవుల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగానే మంత్రివర్గ విస్తరణలో కూడా యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నట్లు తెలుస్తుంది. సో చూడాలి మరి భవిష్యత్తులో ఎంతమంది యువ నాయకులకు మరింత పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు యువ నాయకత్వం, కొత్త జనరేషన్కు అవకాశం ఇచ్చే పార్టీగా అటు ప్రభుత్వంలో కూడా యువతకు ఎక్కువగా
ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు యశోద.